జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అప్పుల పాలైందని టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడని, జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వలన చంద్రన్న హామీ ఇచ్చిన పథకాల్లో కొంచెం జాప్యం జరగడం వాస్తవమే అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచడమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశమన్నారు. భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేనలతో కలిసి తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్నారు. సక్సెస్ అయిపోతుంది. పెళ్ళితో వీలు పడుతుంది. ఎలక్షన్ ఆయన అప్పుడు మన ఎలక్షన్ అప్పుడు తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రి ఉన్నాం. ఆస్తి దొరలేదు, ఉన్న ఆస్తి అనుకున్నాం. మనకు ఆస్తి లేదేం లేదు, అడ్వాన్స్ వేరే కోర్టు వచ్చారు. ఎక్కడికి వచ్చింది ఇది తీసుకుని ఎవరు రాదు. అంటే రాష్ట్రాన్ని దివాలా తీసినాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ 20 అవడం లేదు. చాలా ప్యాకెట్ లేదు, కొన్ని లక్షల కోట్ల ప్యాకెట్ చిన్న విషయం కాదు. అయినా మా ముఖ్యమంత్రి మొండిగా ధైర్యం చదువుకుంటున్నారంటే అది గ్రేట్ అప్సెట్. ముఖ్యమంత్రి ఇంత భాగ్యమున్నా, నీ కష్టాలున్నా ఆయన తొలగకుండా ధైర్యం ఎదుర్కొని అప్పులు ఎలా తీర్చాలి, ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఆటగా. ఎందుకంటే ఎలక్షన్లో ఎలా ముందు కొన్ని ప్రామిస్ చేశాను, ఫుల్ఫిల్ చేయాలి. చేసే బాధ్యత మా మీద ఉంది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. కానీ దానికి ముందు మన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో మేము మాట తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని ఇబ్బంది ఉన్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు, మేము చేసే ప్రామిస్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఇందులో ఎన్నికల సమస్య లేదు. కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం, 1,40,000 కోట్లు చెల్లింపు భారం, అంతగా అన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పుడు పోతే అన్ని